లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యం కలిసి రావాలంటే ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మొత్తం కన్యారాశి వాళ్ళకి శనీశ్వరుడి బలం లేదు. శనీశ్వరుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని సప్తమ శని దోషం అంటారు. ఈ సప్తమ శని దోషం వల్ల కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏదో ఒక కారణంతో దూరం ఉంటుంది. అంటే పెద్ద గొడవలు రాకపోయినా ఉద్యోగరీత్యా భర్త ఒక చోట, భార్య ఒక చోట ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒకే ఇంట్లో ఉంటే కూడా ఒక్కొక్కసారి చిన్న విషయాలకే వాళ్ళ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. దీన్ని సప్తమ శని దోష ప్రభావం అంటారు. ఇది పరాభవనామ సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ఈ దోషం పోగొట్టే శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు తప్పకుండా 7 శనివారాల వ్రతం చేసుకోండి. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాకపోతే శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికని సమర్పించండి. ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని శనివారాలు వీలైనప్పుడల్లా చదువుకోండి. లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని వీలైనన్ని సార్లు శనివారాలు స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు సప్తమ శని దోషం తొలగిపోయి శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పరాభవ నామ సంవత్సరంలో బయటపడవచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కన్యారాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉంది. విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. శత్రు బాధల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తొలగింపజేసుకుంటారు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం రాహువు 5వ స్థానంలోకి వెళుతున్నాడు. 2026 డిసెంబర్ 5 నుంచి మళ్ళీ 2027 ఏప్రిల్ 6వ తేదీ వరకు రాహుబలం లేదు. పంచమంలో రాహు ఉంటాడు. ఆ సమయంలో సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో పెళ్ళైన కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. లేదా సంతానం ఉన్న కన్యారాశి వాళ్ళకి సంతాన సంబంధమైన చికాకులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. పిల్లలకు సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం ఏదో ఒక సమస్యలు ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు ఉంటాయి. ఆ సమయంలో మాత్రం దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే, దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టుకుంటే, దుర్గాదేవి కుంకుమార్చనలు శనివారం కానీ ఆదివారం కానీ ఆ సమయంలో చేయించుకుంటే సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. ఇక కన్యారాశి వాళ్ళకి కేతుబలం అనేది ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు లేదు. అప్పటి వరకు కేతు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కూడా రిలేషన్స్కి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. రిలేషన్స్కి డిటాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంత వైరాగ్యం కూడా ఉంటుంది. కానీ డిసెంబర్ 5 తర్వాత మాత్రం కేతు 11వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో విపరీతంగా దైవానుగ్రహాన్ని పొందుతారు. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్రాలకు వెళతారు, గురువుల అనుగ్రహం పొందుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరగటం వల్ల ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తేదీ వరకు గురుబలం అనేటటువంటిది లేదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. ఆ సమయంలో కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటానికి బలం ఉంది. అంటే శని దోషం ఉన్నా కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. జాబ్ మారటానికి, మంచి ఇంక్రిమెంట్స్తో కొత్త జాబ్లోకి వెళ్ళటానికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కన్యారాశి వాళ్ళకి బలం ఉంది. ఆ సమయంలో మంచి ప్యాకేజ్తో జాబ్ మారకపోయినా, పెళ్ళి నిశ్చయం కాకపోయినా మళ్ళీ కన్యారాశి వాళ్ళకి బలం ఎప్పుడు ఉంటుందంటే 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో ఉంటుంది. జనవరి 24 నుంచి ఏప్రిల్ 6 మధ్యలో మళ్ళీ కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యే యోగం, అదేవిధంగా మంచి ప్యాకేజ్తో జాబ్ మారే యోగం, బంగారం కొనే యోగం ఇవన్నీ లభిస్తాయి. ఆ సమయంలో మళ్ళీ గురుబలం ఉంటుంది. కాబట్టి గురుబలం లేని సమయంలో గురుబలం పెరగాలంటే గురువారం పూట కన్యారాశి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, గురువారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని గురువారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా గురుబలం పెంచుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. కన్యారాశి వాళ్ళు పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.